వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అడ్మిషన్లలో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను వర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 6:1 మెజారిటీతో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. గురువారం వర్గీకరణపై సుదీర్ఘ విచారణ జరిపిన 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ న్యాయమేనని స్పష్టం చేసింది. అయితే మెజారిటీ సభ్యులు ఈ వర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్గీకరణ అవసరమని, రాష్ట్రాలకు వర్గీకరణ చేసే వెసులుబాటు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో 5 సభ్యులు ఇచ్చిన తీర్పును తాజా తీర్పు అనంతరం ధర్మాసనం పక్కన పెట్టింది. ఈ తీర్పును అనుసరించి తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మాదిగ ఉపకులాల యువకులు సమైక్య రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారని, తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాదిగ ఉపకులాల కోసం వాయిదా తీర్మానం పెడితే కేసీఆర్ మోసం చేశారని, బీఆర్ఎస్ ప్రభుత్వం సంపత్ కుమార్తో పాటు తనని కూడా బహిష్కరించింది అని మండిపడ్డారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. 30 ఏళ్ల మా పోరాటానికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారు. అమిత్ షా, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తున్నాం. రిజర్వేషన్ విధానం ఇప్పుడు 2 అడుగు వేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యం. క్లాసిఫైడ్ జీవోలు అందిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఉద్యోగ నోటిఫికేషన్లను సరిచేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రీ నోటిఫికేషన్లు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు.